హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సదరం సంబంధించి చాలామంది నాకు పర్సనల్గా కాల్ చేయడం జరుగుతుంది, అలాగే చాలామంది కూడా మెసేజ్ చేయడం జరుగుతుందండి. సో సదరం క్యాంప్ కానీ వెళ్ళొచ్చాము, పర్సంటేజ్ ఎలా తెలుసుకోవాలి, ఏ విధంగా తెలుసుకోవాలి, ఇప్పుడు పర్సంటేజ్ చెక్ చేసుకోవడానికి మీ సేవ సర్వీస్లో మనకి వర్క్ అవడం లేదు, క్లోజ్ చేయడం జరిగిందని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఆ ప్రాసెస్ అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను, ఎలా తెలుసుకోవాలని చెప్పేసి. సో ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే ముఖ్యంగా మీకు కావాల్సిన డాక్యుమెంట్, మీరు ఏదైతే సదరానికి అప్లై చేసుకున్నప్పుడు ఒక ఐడి నెంబర్ అయితే వస్తుంది కదండి. సో సదరం ఐడి నెంబర్ అనేది ఉంటుంది కదా, ఆ సదరం ఐడి నెంబర్ ఉంటే మాత్రమే ఈ ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీటితో పాటు ఎవరైతే సదరానికి క్యాంపుకు వెళ్ళిచ్చినటువంటి లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో అతని యొక్క ఆధార్ నెంబర్ ద్వారా, అలాగే సదరం ఐడి నెంబర్ ద్వారా మీ యొక్క పర్సంటేజ్ అనేది గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ వారి యొక్క ఏపీసీఓ పోర్టల్లో మనం ఈ ప్రాసెస్ తెలుసుకోవచ్చు అండి. సో అది మీకు లైవ్ డెమోతో మీకు చూపిస్తాను. సో మీ యొక్క సర్టిఫికేట్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు పర్సంటేజ్ ఎంత వచ్చిందని చెప్పి చెక్ చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్ కూడా వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో ఆ ప్రాసెస్ అనేది మీకు లైవ్ డెమోతో ఈ వీడియో ముందుకు తీసుకొస్తాను. సో మీరు అడిగినటువంటి ప్రతి ఒక్కరి కామెంట్కి ఈ వీడియో ద్వారా సమాధానం మీకు దొరుకుతుందని చెప్పేసి భావిస్తున్నాను. అలాగే చాలామంది మిత్రులు నాకు కాల్ చేయడం జరిగింది, ఒకసారి వీడియో చేయని చెప్పేసి, వారందరి కోసం అయితే ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో ముఖ్యంగా సదరం సంబంధించి ఎవరైతే వెళ్ళొచ్చారో వాళ్ళు గ్రామ సచివాలయంలో సదరం యొక్క ఐడి నెంబరు, అంటే మీరు అప్లై చేసినప్పుడు ఒక ఐడి నెంబర్ వస్తుంది, ఆ ఐడి నెంబర్ ఆధార్ కార్డుకి తీసుకుని వెళ్తే మీకు చెక్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి. అలాగే మీకు ఒకవేళ పర్సంటేజ్ మనకి వికలాంగుల పింఛన్ రావాలంటే ఖచ్చితంగా 40% అయితే ఉండాలి. సో 40% ఉండి పర్సంటేజ్ అనేది టెంపరీ ఉండకూడదు, పర్మనెంట్ అని ఉండాలి. సో పర్మనెంట్ ఉంటే కన్నా మీకు పింఛన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీకు చెక్ చేసుకునే విధానం అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఇదండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఏపీసీ పోర్టల్ ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేసి ఇక్కడ నుంచి మన యొక్క పర్సంటేజ్ అనేది తెలుసుకోవచ్చు. సో సదరం సంబంధించి ఎవరైతే క్యాంప్కి వెళ్ళొచ్చారో వాళ్ళు 1 month లోపల మన యొక్క సదరం ఐడి అనేది ఆ యొక్క ఐడి నెంబర్ ద్వారా మన యొక్క సదరం సర్టిఫికేట్ సంబంధించి పర్సంటేజ్ ఎంత చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సదరం సర్వీస్ అని చెప్పేసి క్లిక్ చేసి 2 ఆప్షన్స్ వస్తాయండి. సదరం సర్టిఫికేట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్టు చూడండి, మనకి సదరం ప్రింట్ సర్టిఫికేట్ అని చెప్పేసి కదా, ఇక్కడ ఎవరైతే సదరం క్యాంప్కి వెళ్ళొచ్చారో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసి ఫిల్ క్లిక్ చేసిన వెంటనే సిటిజన్ యొక్క హౌస్ హోల్డ్ డేటాలో ఉన్న డేటా మొత్తం మనకి ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. సో హౌస్ హోల్డ్ డేటాలో ఏ విధంగా ఉందో ఆ డేటా పరంగా మనకి ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి బేసిక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ అన్ని మెన్షన్ చేయాలండి. సో మనం ఏ విధంగా కొత్తగా అప్లై చేస్తామో అదే విధంగా ఇక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి ఇక్కడ అడ్రస్ అయితే అడుగుతుంది. సో అడ్రస్ మీద ఒకసారి క్లిక్ చేసి కంట్రీ మీద క్లిక్ చేయాలండి. సో కంట్రీ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సదరం ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకి పోస్టల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. సో పోస్టల్ ఆఫీస్ ఏది, అలాగే పోస్ట్ విలేజ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక సదరం సర్టిఫికేట్ అని చెప్పేసి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ సంబంధించి సదరం ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో సదరం ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే మాత్రమే ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని అయితే మీరు అందరూ గమనించాలి. ఇక్కడ నేను లబ్ధిదారు యొక్క సదరం క్యాంపుకి వెళ్ళొచ్చినటువంటి లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో, మనం సదరం స్లాట్ బుక్ చేసేటప్పుడు ఒక ఐడి నెంబర్ అయితే ఉంటుంది కదా, సో ఆ ఐడి నెంబర్ అనేది మీరు ఖచ్చితంగా పెట్టుకొని ఉండాలండి. లేకుంటే ఐడి నెంబర్ పోతే మటుకు తెలుసుకోవడానికి కూడా ఆప్షన్ అయితే లేదు. సో ప్రధానంగా ఇక్కడ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సదరం యొక్క ఐడి నెంబరు, అలాగే వాళ్ళ యొక్క పేరు, వాళ్ళకి సంబంధించి ఏ డేట్లో వెళ్ళొచ్చారో అనేది చెప్పేసి క్లియర్గా రావడం అవుతుంది. ఇక్కడ మనకి సో ఏ దానికి సంబంధించి పోయించారని చెప్పేసి ఇక్కడ మనకి పర్సంటేజ్ అనేది 41 అయితే రావడం జరిగిందండి. సో పింఛన్ కానీ ఎలిజిబుల్ అనమాట, అంటే మనకి 40% మాత్రమే ఉంటే చాలు. సో ఇక్కడ మనకి 41 ఉంది కాబట్టి పింఛన్ అనేది వికలాంగుల పింఛన్ కానీ ఎలిజిబుల్. షో పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి సర్టిఫికేట్ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి 40 రూపీస్ అయితే చలానా తీసుకోవడం జరుగుతుందండి. సో ఈ విధంగా ఎవరైతే సదరం క్యాంప్కి వెళ్ళొచ్చారో వాళ్ళు వెంటనే ఈ విధంగా అయితే మీ గ్రామ సచివాలయం అయితే మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది మీ యొక్క సదరం ఐడి నెంబర్ ద్వారా ఈ విధంగా అయితే పొందొచ్చండి. సో ఇలా ఎవరైతే కావాలనుకునే వాళ్ళు ఈ విధంగా అయితే చేసుకోండి. సదరం సంబంధించి పర్సంటేజ్ ఏ విధంగా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలని చెప్పేసి వీడియో ద్వారా మీకు తెలిసిందని చెప్పేసి భావిస్తున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.